ఒక గ్రామంలో రాజయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు యథావిధిగా కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. కట్టెలు కొడుతుండగా అతని ఇనుపగొడ్డలి జారి ఆ చెట్టు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది. అతను చాలా బాధపడసాగాడు. అయ్యో, నా గుడ్డలు జారి చెరువులో పడిపోయిందే. ఇప్పుడు నేనేం చేయాలి? కట్టెలు కొట్టుకొని వెళ్ళకపోతే ఈరోజు నేను, నా భార్య, పిల్లలు పస్తులుండాల్సిందే. ఏమైంది నాయనా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అమ్మా, నేను కట్టెలు కొడుతుండగా నా గుడ్డలు జారి చెరువులో పడిపోయింది. ఎలాగైనా మీరే నా గుడ్డలు నాకు ఇవ్వండమ్మా. ఇదేనా నాయనా నీ గొడ్డలి? ఇది బంగారు గుడ్డలమ్మా, ఇది నాది కాదు. మరి ఇదా నాయనా నీ గొడ్డలి? ఇది కూడా కాదమ్మా. ఇటు చూడు నాయనా, ఇదేనా నీ గొడ్డలి? హా, అవునమ్మా, ఇదే నా గుడ్డలి. నీ నిజాయితీ నాకు నచ్చింది నాయనా. బంగారు గొడ్డలి ఇచ్చినా నీది కాదని చెప్పావు. వెండి గొడ్డలి ఇచ్చినా కూడా కాదన్నావు. నీ ఇనుప గొడ్డలి మాత్రమే నువ్వు తీసుకున్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది కావున ఈ 3 గొడ్డళ్ళు కూడా నువ్వే తీసుకో. సుఖంగా జీవించు నాయనా.